అదో మాయా ప్రపంచం. ఇక్కడ జాదుగాళ్లు విసిరిన వలలో చిక్కున్న తర్వాత కానీ మోసపోయామని తెలియదు. ఎందుకంటే మోసగాళ్లు వేసే ఎత్తు అన్నీ ఇన్ని ఉండవు. అయితే మన పక్క దేశం చైనాలో ఓ మోసగాడు మాయగాడు ఆడవేషం 1600 మంది మగాళ్ల బతుకులను బుగ్గపాలు చేసింది. వీరిలో కొందరి కాపురాలు కుప్పకూలిపోతే అందరి పరువు బజారు పాలైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. మొహానికి మాస్క్, తలపై నిగనిగలాడే నల్లని వెంట్రుకలతో విగ్, శరీరం నిండా మేకప్, పెదాలకు లిప్స్టిక్, ఒంటిపై లాంగ్ స్కర్ట్. ఇలా ఉన్నవారు మగాడు అని ఎవ్వరూ అనుకోరు. ఖచ్చితంగా అందమైన అమ్మాయి అని అనుకుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1600కు పైగా మగాళ్ల బ్రతుకులను బస్టాండ్ చేసింది. వీరిలో చాలా మంది కాపురాల్లో చిచ్చును పెట్టి విడాకులయ్యేలా చేసింది. 1691 మంది మగాళ్లను నగ్నంగా ఆన్లైన్లో నిలబెట్టింది. ఇక డీటెయిల్స్లోకి వెళితే తూర్పు చైనా జియాక్సు ప్రావిన్స్లోని నంజియాంగ్ సిటీకి చెందిన జియావో అనే వ్యక్తి ఈజీ మనీ కోసం నయా తరీఖలో మోసాలకు తెరతీశాడు. ఆడవేషం వేసి ఆన్లైన్ ద్వారా మగాళ్లకు వల వేశాడు. జియానో అందానికి ఫిదా అయిన వారిని తన రూమ్కు రప్పించుకునేవాడు. ఆ రూమ్లో సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. వాళ్లు రాగానే సీక్రెట్ కెమెరా ఆన్ చేసేవాడు. వారితో సరసాలకు దిగేవాడు. అదంతా సీక్రెట్ కెమెరాల్లో రికార్డ్ అయ్యేది. తర్వాత ఆ వీడియోను ఆన్లైన్ ద్వారా అమ్మేవాడు జియావో. అలా 1691 మంది మగాళ్ల వీడియోలను ఆన్లైన్లో అమ్మేశాడు. ఒక వీడియోకు 150 యాన్లు మేర సంపాదించాడు. మన కరెన్సీలో దాని విలువ 1700. సో కేవలం 1700కి మగాడి నగ్న వీడియోలను బజార్లో పెట్టేవాడు. దీంతో కొంతమంది ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో వీబోలో వైరల్ అవ్వడం కొంప ఉంచింది. ఆ వీడియోలు, ఫోటోల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు, మిత్రులు కంటపడ్డాయి. ఇంకేముంది, కొంప కొలేరయ్యింది. చాలా మంది కాపురాలు కూలిపోయాయి. దీంతో జియావో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జియావోను పక్కా ప్లాన్ వేసి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతడు పెద్ద జాదు అని తేలింది. తను మగాడన్న సంగతి బయటకు తెలియకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. జియావో తన దగ్గరొచ్చే మగాళ్ల నుంచి డబ్బులు తీసుకునేవాడు కాదు. చిన్న చిన్న గిఫ్టులు మాత్రం తీసుకురమ్మనేవాడు. జియావో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతడు మగాడని కొంతమంది గుర్తించేవారు. అతన్ని బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. జియానో ఆ విషయాన్ని బయటికి చెప్తే తన దగ్గరికి వచ్చిన సంగతి వారి ఇంట్లో వారికి చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు.